నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కొన్ని నెలలుగా 24 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి నీట్ పరీక్ష భవితవ్యం ఇవాళ కూడా సుప్రీంకోర్టులో ఎటు తేలని పరిస్థితి. ఈ నెల 22కి సుప్రీంకోర్టు ఈ కేసును వాయిదా వేసింది. అయితే ఎన్టీఏని సెంటర్స్ వారీగా, పట్టణాల వారీగా ఫలితాలని మళ్ళా ఒకసారి డిక్లేర్ చేయాల్సిందిగా కోరారు. అనేక ప్రశ్నలు ఎన్టీఏ మీద సుప్రీంకోర్టు సంధించింది. లక్షలోపు ర్యాంకులు వచ్చిన పిల్లలు ఎంతమంది సెంటర్లు మార్చుకున్నారు ఆఖరి నిమిషంలో, అలాగే గుజరాత్లోని గోద్రా సెంటర్కి ఎంతమంది మారారు, గుజరాతీ లాంగ్వేజ్ ఎంతమంది తీసుకున్నారని చెప్పి ప్రశ్నలని దట్టించినటువంటి పరిస్థితి. అలాగే ఎంతమంది ఇప్పటికీ కోర్టుకు వచ్చిన వాళ్ళలో ఎలిజిబుల్ అయిన నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని కూడా ప్రశ్నించింది. 2 దఫాలుగా సుప్రీంకోర్టు ఈరోజు నీటికి సంబంధించి సీజే గారి ఆధ్వర్యంలోనే విచారణ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత విచారణ కూడా పూర్తయిన తర్వాత ఈ నెల 22న సోమవారం మళ్ళీ దీని గురించి ఆర్గ్యుమెంట్స్ వింటాం. 20వ తారీఖు మధ్యాహ్నం లోపు దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లు అలాగే పట్టణాల వారీగా ఎగ్జామ్ జరిగిన సెంటర్ల వారీగా పట్టణాల వారీగా ఫలితాలు ప్రకటించమంది. ఏది జరుగుతుందో అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. దీని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించారు. చర్చలో మనతో పాటు కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో ఉన్నారు. మనతో జూమ్లో డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే రవి మారుతి గారు ప్రముఖ విద్యావేత్త, అలాగే నీట్ పరీక్ష సెంటర్ నిర్వాహకులైన వారు కూడా మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రవి మారుతి గారు నమస్కారం. నమస్తే. రవిమారుతి గారు, మీ దగ్గర నీట్ రాసిన పిల్లలు ఉన్నారు, స్వయంగా మీ ఇన్స్టిట్యూట్లోనే ట్రైన్ అయిన వాళ్ళు, మీరే ఒక సెంటర్ ఆర్గనైజర్ కూడా. గత 2 నెలల నుంచి మే 5న పరీక్ష జరిగితే అప్పటి నుంచే బీహార్లో కేసులు రికార్డు కావటం మొదలైనవి. బీహార్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏదో కేసుల్ని రిజిస్టర్ చేసుకుంటూ వచ్చింది. జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా దీనిలో గందరగోళాలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పటికి దాదాపు నెలన్నర అయింది, మనం చూస్తూ ఉన్నాం. రవిమారుతి గారు, నిన్న మొన్న కూడా సిబిఐ చేతికి ఇచ్చిన తర్వాత కూడా అరెస్టుల పర్వం కొనసాగుతానుంది. మొన్న ఒక ఇద్దరిని ఈ ఏవైతే ట్రంక్ పెట్టెల్లో పేపర్లు వస్తాయో ఆ నీట్ పేపర్లు దొంగిలించారన్న పేరుతో ఇంకొక ఇద్దరిని సిబిఐ అరెస్ట్ చేసింది. అలాగే మరొక చోట ఒక 3 ఎయిమ్స్ పాట్నా విద్యార్థుల్ని ఎవరైతే ఈ సాల్వర్ గ్యాంగ్స్ కి వీళ్ళు సహాయం చేశారని ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ చదువుతున్న 3వ సంవత్సరం విద్యార్థులు ఒక 3ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసు కొనసాగుతూ ఉంది. పిల్లలకి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా జూలై 6 నుంచి అనుకున్నారు, అది కూడా వాయిదా పడింది. ఎప్పుడు ఉంటుందో డేట్ కూడా ఇప్పటిదాకా ఎన్టీఏ ప్రకటించాల. పిల్లలు పరీక్ష ఉంటుందా, మళ్ళీ రాయాల్సి వస్తుందా, ఇదే ఫలితాలు కొనసాగుతాయా? అలాగే వీటికి సంబంధించి ఐఐటీలు 2 రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్ అధికారికంగా ప్రభుత్వం వేసిన కమిటీనేమో పెద్దగా దీనిలో అబ్నార్మాలిటీస్ ఏమి లేవు, పిల్లల ఇంటర్మీడియట్ పర్ఫార్మెన్స్ ఈ ర్యాంకుల ఆధారంగా పెద్దగా అబ్నార్మాలిటీస్ లేవని వాళ్ళు చెప్పారు. అయితే ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసరు ఇది తీసుకున్న విధానం తప్పు, లాగరిథమ్స్ తీసుకొని క్యాల్కులేట్ చేస్తే 30-40 వేల మందికి స్పష్టంగా అబ్నార్మాలిటీస్ కనపడుతున్నాయి ఎక్స్ట్రీమ్స్లో అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది? మొదటగా ఈ లాగరిథమిక్స్ ఇవన్నీ కూడా పెద్ద పని చేయవండి. ఓకే. ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఉదాహరణకి ఐఐటి సీట్లు ఉన్నాయి. 1000కి 990 మార్కులు వచ్చిన వాడు కూడా ఒక్కోసారి క్వాలిఫై కాలేడు. అట్లాగే ఇక్కడ కూడా 900, 950 వచ్చిన వాళ్ళకి ఇందులో 300, 350, 400 వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ మార్కులకి ఈ ర్యాంకులకి సంబంధం పెట్టి ఆలోచించడం అనేది సరైంది కాదు. ఎగ్జాక్ట్లీ. అది పక్కన పెట్టేద్దాం. రెండవది, ఇవాళ సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్న విషయాలు కూడా కొంచెం మరి అవి అంత సులభతరమైనవి కాదు. ఎందుకంటే దీనిలో టైన్డ్ అన్టైన్డ్ స్టూడెంట్స్ ఎవరున్నారో ఎస్టాబ్లిష్ చేయమంటారు. అది ఒకసారి పేపర్ లీక్ అయితే ఇంకా అది ఎక్కడ ఆగుతుందో తెలియదు ఎవరికి. అదేదో ప్రత్యేకంగా ఒకళ్ళు తీసుకెళ్లి ఒక గదిలో కూర్చోబెట్టి దిద్దించినవి ఉన్నాయి. అసలు 4-5 రాష్ట్రాల్లో లీక్ కి సంబంధించిన విషయాలు బయటపడుతుంటే అది దేశంలో ఎక్కడెక్కడికి ఎవరెవరి చేతులకు వెళ్ళిపోయిందో కూడా మనకు తెలియదు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయటం ఎన్టీఏకైనా కష్టం. అసలు లీక్ కి ఉన్న పాసిబిలిటీస్ ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, సపోజ్ లీక్ అయింది పేపర్, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి,
ఒకటి వాళ్ళు అది ప్రింట్ చేసే చోట జరిగి ఉండొచ్చు, అవును, ప్రింట్ చేసిన దగ్గర నుంచి జరిగి ఉండొచ్చు. రెండు, వాళ్ళు వాటిని డిస్పాచ్ చేసే ఏరియా నుంచి జరిగి ఉండొచ్చు. అవును. మూడు, ఈ బ్యాంకుల్లో జరిగే అవకాశం పెద్దగా లేదు. ఎందుకు అనంటే బ్యాంక్స్ లో వాళ్ళు మేనేజర్లు రిసీవ్ చేసుకోవటం, హ్యాండ్ ఓవర్ చేయటమే తప్ప మధ్యలో తెరవటానికి ఉండేది అవకాశం తక్కువ. ఓకే ఓకే. పోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సెంటర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవును అవును, ఇప్పుడు సపోజ్ ఖమ్మంలో 4-5 సెంటర్లు ఉన్నాయి. అవును. ఈ సెంటర్ సూపరింటెండెంట్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే ఇవి బ్యాంక్ లోంచి తీసుకొని సెంటర్ హెడ్స్ కి ఇవ్వగలరు. సుమారు 1 గంట ముందు తీసుకొని ఇవ్వగలుగుతారు అక్కడ కూడా. కాదు 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 కాదు, ఇది ఉదయం 6 గంటలు 7 గంటలకి తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఆ తీసుకొని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాక సెంటర్ హెడ్స్ మ్యానిపులేట్ చేయటానికి దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఓకే ఓకే. బట్ దానికి ఒక సిస్టమిక్ అరేంజ్మెంట్ ఉన్నది. ఓకే. ఆ తాళాన్ని గనక బ్రేక్ చేస్తే ముందుగా అది ఎన్టీఏకి తెలిసే అవకాశం ఉంది. ఓకే ఓకే. లేదా ఇవేవో బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జరిగిందని కూడా చర్చ ఎలా లీక్ అయిందని కాదు సార్, లీక్ అయిందన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది రఘుమార్తి గారు. అంటే ఇవన్నీ ఉన్న పాసిబిలిటీ, అవును, వీటిల్లో ఎక్కడైనా లీక్ కావచ్చు, అవును, అనేక చోట్ల లీక్ కావచ్చు, అవును, ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో లీక్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు దీన్ని తేల్చడం అనేటువంటిది వెంటనే సిబిఐ కానీ ఎన్టీఏ కానీ సాధ్యమయ్యే విషయం కాదు. తువ్వే కొద్దీ బయటకు వస్తా ఉన్నాయి కేసులు, తువ్వే కొద్దీ బయటకు వస్తా ఉంటాయి. అట్లాగే ఇవాళ సెంటర్ వైజ్ గా మీరు రిజల్ట్స్ డిక్లేర్ చేయండి అని. అవును అవును. దీనిలోంచి ఇప్పుడు ఎట్లా మనం ఒక విషయాన్ని ధృవీకరించగలం? ఇప్పుడు సపోజ్ అది గుజరాత్ లో లీక్ అయింది ఒక ఏరియాలో అని అనుకుంటున్నాం, అక్కడ ఎక్కువ మందికి వస్తే ర్యాంక్స్, సో అక్కడ లీక్ అయింది అని అనుకోవచ్చు. కానీ అక్కడ లీక్ అయిన పేపర్ అక్కడ ఆగిందనే హామీ ఎవడివ్వాలి? అవును అవును అవును. ఇది ఒక సమస్య. అసలు ఇవన్నీ కాకుండా వేరే వేరే మార్గాల్లో ఇప్పుడు పేపర్ లీక్ అయిన తర్వాత దాన్ని సాల్వ్ చేయటం కూడా, ఇప్పుడు ఎయిమ్స్ స్టూడెంట్స్ సాల్వ్ చేశారు అన్నారు. అవును. ఎయిమ్స్ స్టూడెంట్స్ సాల్వ్ చేయడానికి చాలానే టైం కావాల్సి వస్తుంది. అవును. రెగ్యులర్ గా టీచింగ్ లో ఉన్న వాళ్ళకి వేరు. అవును అవును. ఒకసారి ఈ పరీక్ష దాటి వచ్చేసాక మళ్ళీ ఈ మోడ్ లోకి వెళ్ళి ఆలోచించడం వేరు. ముందు రోజు 4 గంటలకి లీక్ అయింది అని ఒక చోట అయితే ఎస్టాబ్లిష్ అయింది సార్, క్లియర్ గా. అసలు ఒక రోజు ముందు లీక్ అయ్యి ఉంటే ఓకే, ఆ లీక్ ని ఆపటానికి అసలు మన దగ్గర పాసిబిలిటీస్ లేవు. రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గర వాళ్ళున్న సోషల్ మీడియా కాంటెక్స్ట్ లో. ఓకే ఓకే. కాబట్టి ఇన్ని రకాల కంటే కూడా ఈ టెయిన్డ్ అన్టెయిన్డ్ ని తేల్చటం వీళ్ళ వల్ల కూడా కాదు, ఎన్టీఏ వల్ల. అవును అవును. అది తేల్చకపోతే వాళ్ళ తీర్పు వాళ్ళు ఇవ్వదలుచుకున్నప్పుడు ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయకుండా ముగించి విద్యార్థుల ఆందోళనని తగ్గించడం మంచిది. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దత్తాత్రేయ గారు, ఇక్కడ అన్ని పార్టీలు, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ దీన్ని మొదటి నుంచి ఖండిస్తూ ఉన్నాయి. ఇవాళ అంటే ఇదేదో ప్రభుత్వమే పూనుకోని చేసిందని కూడా ఎవరు అనవు సార్. ఒక సిస్టంలో ఉన్న లోపం ఆఫ్లైన్ ఎగ్జామ్స్లో జరుగుతున్నాయి. గతంలో తెలంగాణలో జరిగినాయి, యూపీలో అయితే ఇప్పుడు వాళ్ళకి రివ్యూ చేసుకున్నారు. 15 పరీక్ష పేపర్ లీక్ అవడం, ఎన్నికలు ఓడిపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పి నిన్న రివ్యూ చేసుకుని బీజేపీ. నేనేమన్నానంటే ఇవన్నీ పక్కకు పెడితే అసలు ఇప్పుడు 3 రకాలుగా ప్రాబ్లం ఉంది సార్. ఒకటి పేపర్గా లీక్ అవటం, 2 ఇంపర్సనేషన్ జరిగిందని దానికి ఆధారాలు ఉన్నాయి, ఒకళ్ళ బదులు ఒకళ్ళు వెళ్ళి పరీక్ష రాశారు. 3 పరీక్ష అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్లను హ్యాండిల్ చేస్తామని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. పరీక్ష అయిపోయిన తర్వాత ఆ ఓఎంఆర్లో బబ్లింగ్ మీరు చేయొద్దు, తెలియని వాటికి అవి మేము చూసుకుంటే మీకు తెలిసినవే బబ్లింగ్ చేయండి అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసినవి ఉన్నాయి. ఓవైపు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. దాదాపు 6-7 రాష్ట్రాల్లో, గుజరాత్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, యూపీ 6 రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల పోలీసులు, అక్కడున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్లు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి. ఇది ఎస్టాబ్లిష్ అయ్యి ఫలానా 10 మందో ఫలానా 100 మందో చేశారని తేల్చడానికి వీలవుద్దా? ముందు రోజు 4 గంటలకు లీక్ అయితే అది ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఎప్పటికి తేలాలి, ఎంతమందికి చేరిందో. కొన్ని పరీక్షలేమో ఓవర్ నైట్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఉదాహరణకి యూజీసీ నెట్ 11 లక్షల మంది రాశారు, 2వ రోజు అదే అంటే క్యాన్సిల్ చేసేసింది లీక్ అయిందని. బట్ దీని విషయంలో ఒక మొండి పట్టు పడుతున్నారు. పిల్లలు వాళ్ళైన పిల్లలే వీళ్ళైన పిల్లలే, పరీక్ష మళ్ళీ రాయాలంటే ఖచ్చితంగా అందరికీ కష్టం, దానిలో సందేహం లేదు. కానీ ఎందుకు జరుగుతుంది? సుప్రీంకోర్టు దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతుంది. ఎలా అర్థం చేసుకోవాలి క్విక్గా?
నమస్తే అండి. హెచ్ఎఫ్డి ప్రేక్షకులకు, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అసలు యాక్చువల్ గా దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిందండి. పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల పైన విద్యార్థులకు పూర్తి స్థాయిలో నమ్మకం సన్నగిల్లిపోవడం, ఒక వ్యక్తి పరీక్ష రాస్తే ఆ పరీక్ష బదులు ఇంకొక వ్యక్తి రాయడం, ఇట్లా విడతల వారిగా ఒకటి కాదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గతంలో కూడా కటారి గారు చాలా సార్లు మాట్లాడుకున్నాం, దేశవ్యాప్తంగా ఈ పరీక్షా పేపర్ల లీకేజ్ అనేటువంటిది ఒక మామూలు తంతుగా మారిపోయింది. బీజేపీ అధికారంలో నేను ఇవాళ కాదు సార్, ఇక్కడ కాస్త నేను మిమ్మల్ని అందరినీ పిలిచింది, ఇప్పుడు వెంకట్ గారు బై ప్రొఫెషన్ డాక్టర్, మీరు డాక్టరేట్ ఉన్నవాళ్ళు, అంటే సరే మీరు పార్టీలు పక్కకు పెడదాం. ఇప్పుడు విషయం చెప్పేది ఏంటంటే, అంటే నిజంగా అంటే మాట్లాడుకున్న విషయాల్లో మీరు చెప్తున్న దానికి నేను మాట్లాడేది ఏంటంటే, పేపర్ లీకేజ్ వల్ల ఎంతమంది విద్యార్థుల జీవితాలపై దాని ప్రభావం పడుతుంది, ఎంతమంది నష్టపోతున్నారు అనేటువంటిది అంచనా వేయలేకపోతున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యము. ఇటు నిజంగా ఈ రోజు నాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత చాలా బాధేసింది. అసలు ఒక రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది ఒక సెంటర్ ఆధారంగా, ఒక సెంటర్ లో ఎక్కువ ర్యాంకులు వచ్చుంటే దాన్ని అప్పుడు ఆలోచిద్దామనే విధంగా తీర్పు ఇవ్వడం జరగడం అనేటువంటిది బాధాకరం. ఇంకోటి ఏంటంటే, పేపర్ ని రద్దు చేసి మరో పరీక్ష పెట్టడం వల్ల జరిగే నష్టం కూడా ఏం లేదు పెద్దగా, కానీ ఎందుకు ప్రభుత్వము ముందుకేస్తూ అదే పరీక్షను రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది అయితే చాలా మంది జీవితాలండి. ఇప్పుడు మనలాంటి తెలుగు రాష్ట్రాల పిల్లలు మెడిసిన్ అనేటువంటి దాన్ని చాలా ఒక జీవితం లాగా ఫీల్ అవుతారు, అదే లైఫ్ లాగా ఫీల్ అవుతారు. సో వాళ్ళందరూ కూడా చాలా ఆశలు పెట్టుకుంటారు. ప్రభుత్వము డిసైడ్ అయింది, ప్రభుత్వం ఒప్పుకుంది, పేపర్ లీక్ అయిందండి. 6 రాష్ట్రాలు దానికి సంబంధించిన ఆడవాళ్ళు అవశేషాలు సజీవంగా దొరికినాయి. పేపర్ లీక్ అనేటువంటి అవశేషాలు దొరికిపోయారు. గుజరాత్ లో అటల్ బిహారీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రైనర్ వాళ్ళు పేపర్లు ప్రింట్ చేసి దొరికింది, జిరాక్స్లు చేసినవి దొరికినాయి. అన్ని చూస్తుంటే నిజాయితీగా కష్టపడి చదివినటువంటి విద్యార్థులు ఎంత మానసిక క్షోభకు గురవుతారండి. ఇప్పుడు వాళ్ళందరి బాధ ఏంటంటే, మేము ఇంత కష్టపడి రాసి ఒకవేళ వాళ్ళకు రిజల్ట్ రేపు పొద్దున విడుదల చేస్తే వాళ్ళ ర్యాంకు లేకపోతే కొంతమంది అసలు మానసికంగా తట్టుకోలేక ఇంకా ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే వాళ్ళ జీవితాలు ఏంది అనేటువంటిది ఒకటైతే ఒక 100 మందిలో 200 మంది జీవితాన్ని ప్రభావితం చేసే అంశం కాదు ఇది. దాదాపుగా 34 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మానసిక వేదనలో ఉన్నారు. అసలు ప్రభుత్వము నిజంగా చెప్పాలంటే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, అన్ని పార్టీల నాయకులు మేము కూడా ప్రభుత్వాన్ని తప్పు జరగడం అనేటువంటిది జరిగిపోయింది, రుజువైపోయింది. మీ నిర్లక్ష్యం ఉందా, ప్రభుత్వ ప్రమేయం ఉందా, లేకపోతే వ్యక్తుల ప్రమేయం ఉందా, వ్యవస్థ ప్రమేయం ఉందా, ఏది ఏమైనా ఆ పరీక్షను రద్దు చేసి నీట్ పేపరు నెట్ పేపర్ రద్దు చేస్తారు. నీట్ పేపర్ ఏమో ఎందుకు అంత నిక్కచ్చిగా ఖచ్చితంగా ఫలితాలు ఇవ్వాల్సిందని ముందుకేస్తా ఉంది ప్రభుత్వం అనేటువంటిది. దాని వెనకాల ఇప్పుడు మాకు అనుమానాలు ఏం కలుగుతాయంటే, ఒకవేళ ప్రభుత్వ పెద్దలే దీని వెనకాల ఉండి నడిపిస్తూ సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలని, సంస్థలను కూడా మేనేజ్ చేస్తా ఉన్నారు అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. సో ఇట్లాగే కొనసాగితే నిజాయితీగా చదివే సిన్సియర్ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరం. సో ప్రభుత్వాలు కూడా, కోర్టులు కూడా, అంటే సుప్రీంకోర్టు దగ్గర కాదు దత్తాత్రేయ గారు ఒక్క సెకండ్, ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గర ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ ఏం చేస్తా ఉందంటే, చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్. కేవలం 131 మంది పరీక్ష రద్దు చేయమని వచ్చారు అంటే ఏంటి పరీక్ష? అందరూ సుప్రీంకోర్టుకి రావాలా? కాదండి కటారి గారు, ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరూ న్యాయ వ్యవస్థ మెట్లు ఎక్కాలా? ప్రతి ఒక్కరు న్యాయ వ్యవస్థ మెట్లెక్కి ఆ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయ వ్యవస్థ ముందు ప్రణమిల్లాలా, మాకు న్యాయం చేయండి అని. ఒకరు వెళ్ళినా ఒకవేళ మనం ఈ దేశంలో మన న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టమైందంటే, ఒక లెటర్ రాస్తే, ఒక ఇల్లాన్ లెటర్ ఫోటోగా తీసుకొని వాదించినటువంటి కేసులు మనం చూస్తాం. కానీ ఇంత వ్యవస్థలో తప్పులు జరిగాయని వ్యవస్థ ఒప్పుకుంది. ప్రధానంగా శాఖకు మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఎస్ ఖచ్చితంగా నీట్ పేపర్లు కొన్ని జరిగాయి, ఖచ్చితంగా మేము దానికి క్షమాపణ కోరుతా ఉన్నాం, దీనికి మేము రిలీజ్ చేసుకుంటామని చెప్పుకున్న తర్వాత కూడా ప్రభుత్వం ముందుకేస్తూ ఫలితాలు ఇవ్వమని మొండి పట్టుబట్టడం. కొంతమంది విద్యార్థులు అంటే కోర్టుకు వచ్చిన వాళ్ళు 133 మంది ఉంటే 133 మందికి 24 లక్షల మందిని పోలుస్తూ ఫలితాలను వాయిదా నుంచి ఇప్పుడు విడుదల చేస్తారండి. వెంకట్ గారు, మీరు బై ప్రొఫెషన్ డాక్టర్, ఒక మెడిసిన్ సీట్ రావడం అన్నది ఒకప్పుడు మన దగ్గర ఇంకా కష్టంగా ఉండేది. ఇప్పుడు మనకంటే నార్త్ లో పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది. ఇక్కడ కంపారిటివ్లీ కాలేజీలు పెరిగి సీట్లు పెరిగినాయి సౌత్ లో, అక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ కొనలేని పరిస్థితి, ప్రాణాలు 5-6 ఏళ్ళు లాంగ్ టర్మ్ రాస్తున్న వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి రాస్తున్న పిల్లలు కూడా ఉన్నారు సార్. మన దగ్గర ఇప్పుడు అంత లేదు ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఇది ఇంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే, ఒక పరీక్షనేమో ఇదే ఎన్టీఏ కండక్ట్ చేసిన పరీక్షని
యూజీసీ నెట్ 11 లక్షల మంది రాశారు సార్. నెక్స్ట్ డే క్యాన్సిల్ చేశారు ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే. దీని విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత మొండి పట్టుబడుతున్నది? ఎన్టీఏ ఒకవైపు లీక్ జరిగిందని ఎస్టాబ్లిష్ అయితే అది ఎక్కడ జరిగింది, గుజరాత్లో జరిగిందా, రాజస్థాన్లో జరిగిందా, బీహార్లో జరిగిందా, ఎప్పటికి తేలాలి? ఈ పిల్లలు క్వశ్చన్ మార్క్ ముఖాల మీద పెట్టుకుని ఎంతకాలం ఉండాలి? ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? చాలా స్పష్టంగా మీరు ఒకటి అన్నారు, సరే ఈవెన్ వీ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ దిస్. ఎగ్జాక్ట్లీ. నేను ఒక డాక్టర్ గా 22 లక్షల మంది విద్యార్థులకి, దానికంటే ముఖ్యంగా 22 లక్షల విద్యార్థులు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే రేపు భారతదేశానికి ఏదైతే కరోనా నుండి మరొక విపత్కరమైన పరిస్థితి వస్తే రేపు మన ప్రాణాలన్నీ కూడా వారి యొక్క చేతుల్లో ఉంటది. సో ఇదేంటంటే డాక్టర్ ప్రొఫెషన్ అనేది కేవలం ఆ ఒక వ్యక్తికి, సరే ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా ఉన్నా సరే దాని లిమిటేషన్స్ అనేది తక్కువ ఉంటాయి ప్రొఫెషన్. డాక్టర్ ఏంటంటే ఇంకొక వ్యక్తి ప్రాణాలని కాపాడే ఒక ఇంజనీర్ కూడా ఉంటే సరే కట్టడంలో సరి కట్ట, డాక్టర్ ఏంటంటే డైరెక్ట్ ఇస్ ఇన్వాల్వ్ ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడే ఒక స్టేజ్ లో ఉంటుంది. సరే నీట్ ఎగ్జామ్ పాస్ అయినంత మటుకి డాక్టర్ అవుతాడా అని అంటే అసలు మనం అవకాశమే కల్పివ్వకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత కోసమే మనం నీట్ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఏ ఎగ్జామ్ లో అన్నా ఒక చిన్న అనుమానం కలిగిన, అంటే క్వశ్చన్ పేపర్ బయటికి వెళ్ళినాక వేరే వాళ్ళ దగ్గరికి చేరిందా చేరడమా అనేది అది సెకండరీ. క్వశ్చన్ పేపర్ అనేది టైం కంటే బిఫోర్ అవుట్ అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆ ఎగ్జామ్ ని రద్దు చేయాల్సిన బాధ్యత 100% ఆ సంబంధించిన సంస్థ పైన ఉంటుంది. ఇంకొకటి, న్యాయస్థానానికి వెళ్లి తప్పనిసరిగా న్యాయస్థానమే తీర్పు ఇవ్వాలంటే 100% ఏదైతే దాని పరిధిలో వచ్చే ప్రభుత్వ బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ నీట్ కౌన్సిలింగ్ అనేది సరైన సమయంలో అవ్వాలి, దాని తర్వాత సీట్స్ అలకేట్ అవ్వాలి, వెళ్ళి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. ఇప్పుడు మొదలు పెట్టుకుంటే ప్రాసెస్ 3 నెలల ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో డిలే అవ్వకుండా ఇమీడియట్ గా మనం ఏదైతే మనకు కూడా తెలుసు, ఈ రోజు న్యాయస్థానంలో కేసు వేస్తే ఇట్ టేక్స్ టైం. సో కొన్ని సందర్భాల్లో ఏముంటదంటే ప్రభుత్వంలో కానీ సరే వాళ్ళు చేసిర్రా, వ్యక్తులు పెద్దలు ఇన్వాల్వ్ ఉన్నారా లేదా అనేది అది ఎంక్వైరీ అనగా తేలుతుంది, దట్ ఈస్ సెకండరీ. బట్ ఇమీడియట్ రిలీఫ్ ఏదైతే సంబంధించిన మంత్రి గారు మొదట ఏదైతే కేంద్ర మంత్రి గారు మాట్లాడి లీకే వెరీ క్లియర్, మేము మొట్టమొదటి రోజుకెళ్ళి చెప్తున్నాం ఎస్టాబ్లిష్ అయింది. ఎగ్జామ్ ఏదైతే పెట్టక ముందు రోజే పేపర్ లీక్ అయిందని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయింది. ఎగ్జామ్ కండక్ట్ అయిన రోజు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. ఇది 1-2 రాష్ట్రాలకు కాదు, ఇది డొంకలాగిన కొద్దీ 3, 4, 6 పెరుగుతా పోతుంటది. అంటే చెప్పిన విధంగా ఈ రోజు 7 రాష్ట్రాలకి చేరింది. అండ్ ఏదైతే ఈ రోజు టెక్నాలజీ ఏదైతే ముఖ్యంగా ఈ రోజు టెక్నాలజీ మనం ఏదైతే మాట్లాడుతున్నాం, వాట్సాప్ మన దగ్గర ఉన్న దాంట్లో క్వశ్చన్ పేపర్ మన దగ్గరకు వస్తే మనం వాట్సాప్ లో సెండ్ చేస్తే జస్ట్ ఒక క్లిక్ తోటి భారతదేశం ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది. ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనున్నా, నాకు వస్తే నేను ఎవరో మెయిల్ చేయడానికి ఇంకోటికి పంపిస్తా. మీరు ఈ చైన్ లాక్కుంటూ పోతే ఎప్పటికీ తెలియదు. సో ఇమీడియట్ గా ఏం చేయాలి, ఈ ప్రాసెస్ అనేది మీరు చట్టం పరంగా కమిటీని వేసి యూ డూ అన్ ఎంక్వైరీ, యూ పనిష్. దట్ ఈస్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి, చేయాలి, అది ప్రాసెస్ అది. బట్ ఇమీడియట్ రిలీఫ్ ఏంది, సంబంధించిన ఎగ్జామ్ ని రద్దు చేసి ఇమీడియట్ గా రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంత కాన్స్పిరసీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఒక ప్రశ్న, ప్రభుత్వం కోర్టు దగ్గర ఏం ఆర్గ్యూ చేస్తుందంటే పిల్లలు చాలా నష్టపోతారు రద్దు అయితే. అంటే ఎవరు నష్టపోతారు? 24 లక్షల మందికి ఒకటే రూల్ కదా. అంటే అదే సార్, మీకు అదే చెప్తున్నాను. ఎగ్జామ్ రాసినప్పుడు అందరికీ సమానము, జరిగింది తప్పిదం జరిగినప్పుడు రద్దు చేయాల్సిందే. మనం ఏ రాష్ట్రం, మన రాష్ట్రంలో కూడా మనం చూసినాం చాలా ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అయినప్పుడు సుమారు దాదాపు 14 పేపర్లు క్యాన్సిల్ చేసి అని మన కాడనే ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ టైంలో సరే ఇప్పుడు అక్కడ పార్టీ ఒకళ్ళు, ఇక్కడ వేరే వాళ్ళ రూలింగ్ ద సేమ్ నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా చెప్పాను టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్ నిర్వహించలేకపోయినారు, వారి ఎలక్షన్ రద్దు అయింది, అది ఇది అని చెప్పారు. బికాస్ అది ఫ్యాక్ట్, ఎవరైనా చేయాల్సిందే. మరి ఇక్కడ మన ఆ సే ఉన్నప్పుడు సేమ్ థింగ్ అక్కడ అయినప్పుడు జరిగినప్పుడు రద్దు చేసి మీరు ఎగ్జామ్ రీకండక్ట్ చేసి నేరస్తులని కఠినంగా శిక్షిస్తే, సరే అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరు కఠినంగా శిక్షించాల్సిందే. అది మేము అందరం కూడా దానికి ఏకీభవిస్తున్నాం. కానీ ఇమీడియట్ గా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి కండక్ట్ చేసి ఈ రోజు ఇంత గందరగోళం పరిస్థితి అయ్యేది కాదు కదా. ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మీరు అంటారు విద్యార్థులు నష్టపోతారని, కానీ ఇన్ని రోజులు అవుతుందా కాదా అనే ఒక ఆలోచనలో మానసిక శోభ ఇది ఎక్కువనా. ఇమీడియట్ గా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి వాడికి ఎగ్జామ్ కూడా అయిపోయి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఎగ్జామ్ కూడా అయిపోయి మనకు ఒక ఈ వారం రోజులు ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపో. అసలు ఇంతగానం చర్చ, ఇంత రాద్ధాంతం, ఇంత కష్టం ఉండేది కాదు. మీరు అన్నట్టు కొద్ది గొప్ప మంది విద్యార్థులు అప్పుడు మంచిగా రాష్ట్రాలు ఇప్పుడు రాయకపోతుండొచ్చు. కాబట్టి ఆ మైన్యూట్ సెక్టర్ గురించి
అంటే ఆ కొంతమంది కోసం మీరు 22 లక్షల 24 లక్షలు లెవెల్ ప్లే 24 లక్షల మందికి ఒకటే రూల్ అండి. ఒకటే rule కదా. నెల రోజుల తర్వాత ఎగ్జామ్, నువ్వు ముందు చదువుకోకపోతే నీ తప్పు, అంతే కదా. చదువుకొని రాయాల్సిందే యూనిఫామ్ డెసిషన్ కదా. దానిలో ఎక్కడ దానికి ఇంతగానం చేసి ఈ రోజు ఈ పరిస్థితికి లోనవ్వడం వలన చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ముఖ్యంగా సౌత్ ఇండియాకి వెళ్ళి చెప్తున్నాను, సరే ఇక్కడ కనీసము నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకుంటారండి మెడికల్ సీట్స్ వస్తే. మన దగ్గర వాళ్ళు కాలేజ్ ఎక్కువ ఉన్నాయి, మన వాళ్ళు ఎవరైనా నార్త్ ఇండియాలో మెడికల్ కాలేజ్ సీట్ వస్తే వెళ్ళరు, మేజర్ పోర్షన్ వెళ్ళరు. ఇది ముఖ్యంగా ఇది అంత అవ్వడం వలన ఇప్పుడు సంబంధించి మన దగ్గర ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నా స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కాదా, వాళ్ళ పరిస్థితి ఏంది, చదువుకోన్నా లేకపోతే ఆ సీట్ అలొకేట్ అవుతుందా కాదా అని చెప్పి గందరగోళానికి లోనై ఈరోజు చాలా ఇబ్బంది పడుతారు. రైట్ సార్, రైట్. కిషోర్ గారు మీరు మొత్తం విన్నారు. ఇక్కడ ఒకటే ప్రశ్న, ఇది తేల్చటం అవుతుందా? ఎందుకంటే ఇప్పటికి 2 నెలలు అయిపోయింది సార్. మే 5న ఎగ్జామ్ అయింది, అవునండి. జూన్ 4న ఫలితాలు ఇచ్చారు. అంతకు ముందే కేసులు రిజిస్టర్ అయినాయి, బట్ మనందరి నేషనల్ మీడియా దృష్టికి రాలా. బీహార్లో అక్కడక్కడ జరిగినాయి. జూన్ 4 తర్వాత ఇక ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక కేసు ఎక్కడో చోట ఎవడో ఒక అరెస్ట్ చేయడం ఇది నడుస్తుంది. సిబిఐ ఇన్వాల్వ్ అయినా నిన్న మొన్న కూడా ఇందాక చెప్పాను కేసులు. ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం దీని మీద ఇంత, ఇప్పుడు అనేక ఎగ్జామ్స్ ఇప్పుడు ఇందాక చెప్పాను యూజీసీ నెట్ 11 లక్షల మంది రాశారు సార్. సిఈటి పరీక్ష అయింది, ఫలితాలు ఇంతవరకు ఇవ్వాలి. దేశంలో 40 లక్షల మంది రాశారు గ్రాడ్యుయేషన్ కి అడ్మిషన్ కి, వాళ్ళు అల్లాడుతూ ఉన్నారు. అది లీక్ అయిందో ఏం జరిగిందో దాన్ని నీట్ పీజీ వాయిదా వేశారు, ఎప్పుడూ తెలియదు. అన్ని ఎగ్జామ్స్ గందరగోళం, ఎన్టీఏ ఆధ్వర్యంలో జరిగినవన్నీ తేడా వచ్చినాయి. మీరు ఆ ఎన్టీఏ చైర్మన్ కూడా మార్చారు. వై ఓన్లీ దిస్ పర్టికులర్ ఎగ్జామ్ కి గవర్నమెంట్ ఇంత మొండిగా వ్యవహరించడంలో? ఇప్పుడు పిల్లలకి రేపు పొద్దున సుప్రీంకోర్టు పెట్టమని ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? పెట్టొద్దని ఒకవేళ డిసైడ్ చేసినా నష్టపోయిన వాళ్ళకి ఎవరు ఆన్సర్ చేస్తారు? ముందుగా కటారి గారు మీకు, అట్లాగే దత్తాత్రేయ గారికి, రవి మారుతి గారికి, బలమూరి వెంకట్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు ఇప్పుడు ఇంకొక ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారన్నారు, 11 లక్షలు యూజీసీ నెట్. అది క్యాన్సిల్ చేశారు, 11 లక్షల మంది రాశారు, తెల్లారే క్యాన్సిల్ చేశారు. అంటే వీరికి క్యాన్సిల్ చేయడానికి ఏమీ పెద్ద ఇదేమీ లేదు. అండ్ మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే మంచి పనే చేశారు అని అంటున్నారు. సో మంచి పనులు చేయడానికి వారు లీక్ అయిందన్న వార్త వస్తే క్యాన్సిల్ చేయడం దాంట్లో ఇంత రాద్ధాంతం కూడా అవ్వలేదు, దీంట్లో ఇంత రాద్ధాంతం అవ్వలేదు, అన్ని అరెస్టులు కాలేదు, పెద్ద న్యూస్ కూడా కాలేదు. అప్పటికి టకీమని ఎమ్మటే క్యాన్సిల్ చేశారు. సో ఒకవేళ వారి దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో, అది మచ్ వైడర్ స్ప్రెడ్ గానో ఇంకొక విధంగానో ఏదో నీటికిను ఎన్ఈటీకిను జరిగిన పరీక్షల్లో జరిగిన పరిణామాల్లో ఏదో తేడా ఉండుండే. మీరు చెప్పండి, నాకు తెలియదు అది తేడా ఏదో ఉండింది. మనం ఈవెన్ మీడియాలో కూడా పెద్దగా రాలేదు, క్యాన్సిల్ అయిపోయిందని వచ్చేసింది, దాని తర్వాత ఇంకేమి రాలేదు. అంటే నేను ఒక ఆన్సర్ చెప్తా దానికి. ఇప్పుడు నెట్ యూజీసీ నెట్ అనే దాని మీద పెద్ద దేశం అటెన్షన్ లేదు, ఇది మోర్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్. యూజీసీ ఇప్పుడు నీట్ అంటే మొత్తం మెడిసిన్ సీట్లు కాబట్టి ప్రెస్టీజియస్ ఎగ్జామ్, ఇది ఫెయిల్ అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంటే ఏం ఆన్సర్ చెప్తారు? నేనేం చెప్పడానికి ఏముందండి, ఒక్క నిమిషం నేను చెప్తాను, నెక్స్ట్ అక్కడికే వస్తాను. ఇప్పుడు వారికైతే ఎన్టీఏకి అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అయితే ఇదేదో ప్రెస్టీజ్ ఇష్యూ అనేది అయితే కాదు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు, ఇంకో దాన్ని పోస్ట్ పోన్ కూడా చేశారు. వీ వాంట్ టు రివ్యూ అవర్ ప్రాసెసెస్, మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందో ఇది అని చెప్పి. రెండోది ఏంటంటే ఇనీషియల్గా మీకు ఆయుషి పటేల్ కేసు మీకు తెలిసిన విషయమే. ఆ అమ్మాయి వచ్చి ఓఎంఆర్ షీట్లు చినిగిపోయాయి, నా మార్కులు డిఫరెంట్గా ఉన్నాయంటే అలహాబాద్ హైకోర్టులో కూడా చీవాట్లు పెట్టి ఎన్టీఏ వాళ్ళని ఆ అమ్మాయి మీద కేసు పెట్టమనింది. ఎందుకంటే అవన్నీ ఫోర్జ్డ్ అని లేకపోతే అబద్ధాలు చెప్తోంది అని చెప్పేసి ఇట్లా కన్ఫ్యూజన్ యాడ్ చేయడానికి కూడా చాలా మంది బయలుదేరారు. దాన్ని రాజకీయం కూడా చేశారు. ఇక అదంతా నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాను. కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, ప్రభుత్వం ఏదో ఫెయిల్ అయిపోయిందనో ఎన్టీఏ ఏదో ఫెయిల్ అయిపోయిందనో అన్నది ప్రూవ్ చేయడమే లక్ష్యంగా. మళ్ళీ ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తే ఎన్టీఏ చైర్మన్ మీరే మార్చారు. ఆగండి సార్, సిబిఐ అరెస్టులు చేస్తున్నారు. ఆగండి సార్, నేనేమంటున్నాను, రాజకీయం ఏం మాట్లాడట్లేదు. నేను ఏ పార్టీ వారు చేశారు, ఏ వ్యక్తులు చేశారు మాట్లాడట్లేదు ఇక్కడ. సో ఇట్లాంటి ప్రయత్నాలు కూడా జరిగాయి, అది మీరు ఒప్పుకుంటారు కదా. అలహాబాద్ హైకోర్టు అయితే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండి జడ్జి గారు ఏదో ప్రభుత్వం ఆధీనంలో అయితే కాదు కదా, ఆ అమ్మాయికి అగెయిన్స్ట్ గా కేసు ఫైల్ చేయమని కూడా చెప్పింది కదా. సో ఇట్లాంటి క్లెయిమ్స్ కూడా వచ్చాయి. దాని తర్వాత కేసు బయట పెట్టింది కూడా అన్ని ఎన్డీఏ ప్రభుత్వాలే. అటు బీహారే కానివ్వండి, ఇటు గుజరాతే కానివ్వండి, అటు హర్యానానే కానివ్వండి, విషయాలని బయటికి తీసుకొచ్చింది కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే. సో ఈరోజు కేసు స్టూడెంట్స్ తీసుకెళ్లారా, ఇతరత్ర ఎవరు తీసుకెళ్లారా, మొత్తం మీద అయితే కోర్టు ఆధీనంలోకి వెళ్ళిపోయింది, సుప్రీంకోర్టు ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మంత్రివర్యులు కూడా ఇనిషియల్గా మీరు అన్నట్టుగా జరగలేదు అని ఉండొచ్చు అప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్కి. కానీ ఇదేమి ఒక 15 రోజులు నెల రోజులు గొడవ చేసి ఉద్యమాలు అయిన తర్వాతే అవును జరిగింది తప్పైంది అన్నట్టుగా ఏం జరగలేదు.
నెక్స్ట్ డేనే అసలు కేసులు ఫైల్ అయ్యాయి, విషయాలు చూశారు, ఎమ్మటే వాటిని సార్ మెమరీ ఫ్రెష్ గా ఉంది సార్. మీరు ఒక నిమిషం, కోర్టు కేసు వెళ్ళింది. మీరు ఎప్పుడైందన్నారు ఎగ్జామ్? May 5th జరిగింది ఎగ్జామ్. ఇప్పుడు 2 months అవుతుంది, రైట్? నేనే ఉన్నాను మీతో పాటు డిబేట్ లో, ఎగ్జాక్ట్లీ సార్. సో అంతకుముందు నుంచి కూడా ప్రభుత్వము చెప్పింది, ఎమ్మటే సిబిఐకి ఇచ్చింది. అక్కడ మీరు అన్నట్టుగా స్మాల్ ఇంటరప్షన్ చెప్పండి. ఎన్టీఏ రద్దు చేసింది నెట్టానంటే నీట్ ఇష్యూ బయటకు వచ్చినాక ఈ కాన్స్పిరసీలో ఇంకోటి ఏదైనా బయటకు వస్తే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి రద్దు చేసింది. ఇది జరగక ముందు అది రద్దు చేయలేదు, బయటకు వచ్చి అది జరిగినాక సీక్వల్ గా తర్వాత జరగాల్సిన అన్ని కూడా రద్దు పోస్ట్ పోన్ అవుతున్నాయి చేశారు. అంటే దాంట్లో ఏం కాన్స్పిరసీ ఉందో మనం అది ముందే చెప్పాను. ఇంకోటి బీజేపీ పాలిట రాష్ట్రాలను బయట పెట్టిందని అంటారు, దట్స్ రాంగ్. స్టూడెంట్స్ వెళ్ళి నష్టమైన పిల్లలు ఏదైతే కంప్లైంట్ చేసినప్పుడు 100% ఇష్యూ బయటకు వస్తుంది. సంబంధించిన గవర్నమెంట్ రియాక్ట్ అవ్వకపోతే పరిస్థితి ఇంకా తీవ్రంగా జరుగుతుంది. రైట్ సార్, చెప్పండి సార్. చెప్పండి. ఏదన్నా మీకైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆఫ్ బీహారే కదా, పారదర్శకంగానే జరుగుతోందండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు వెళ్ళింది. ఫస్ట్ డే వెళ్ళి ప్రభుత్వం ఏం చెప్పింది, మేము చాలా కఠినంగా తీసుకుంటాము, వారు కూడా సుప్రీంకోర్టు బీఆర్ఎస్ వారు మాట్లాడారు అనుకుంటా. వారు ఏమంటున్నారు, ఏకంగా సుప్రీంకోర్టుని కూడా మేనేజ్ చేశారండి. మీరు బిలీవ్ చేస్తారు, ఈ ప్యానెల్లో ఉన్న మిగిలిన వారు కూడా సుప్రీంకోర్టు కూడా మ్యానిపులేట్ చేయబడింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. అంటే సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేట్ చేయలేదు సార్, ఇన్వెస్టిగేట్ చేయాలి ప్రభుత్వం. ఒక్క నిమిషం మీరు ఏ డేటా ఆధారంగా సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, చెప్పండి. ఇప్పుడు ఆ డేటా కుక్డప్ అంటారా ఎవరైనా? ఈ ప్యానెల్ లో ఉన్నవారే ఆ డేటా కుక్డప్ డేటా ఇస్తున్నారు, ర్యాంక్ లేదని ఎవరన్నా ఎవరిదైనా రవిమార్తి గారు ఇందాక ఫస్ట్ చెప్పారు, ఐఐటి మెడ్రాస్ ఒక్క నిమిషం ఒక ప్యాటర్న్ మీనింగ్ ఉంది సార్ దానికి? ఉంటది. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఐఐటి ఢిల్లీ వారు అనుకుంటాను, వారు అనలైజ్ చేశారు డేటాని. అండ్ సిబిఐ తన అరెస్టులు మీకు ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. చాలా వరకు ఈ రోజు మీరు ఇప్పుడు ఏఐ మెషిన్ లెర్నింగ్ అంటారు, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్స్ అండి. సో స్టాటిస్టికల్ అనాలిసిస్ ద్వారా ఏమైనా అబ్నార్మాలిటీస్, ఎనామలీస్ ఉన్నాయా అన్నది అనాలిసిస్ చేసి వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదొక దాన్ని బట్టే మొత్తం డిసైడ్ అవ్వదు, పలు రకాలుగా దీన్ని టైం ల్యాగ్ అవుతుంది కదా అని ఆ పాయింట్కి మళ్ళీ వస్తాను. ఇప్పుడు టైం ల్యాగ్ గురించి ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి వస్తాను. ఇప్పుడు ఐఐటి ఢిల్లీ వారే కానివ్వండి, మీరు ఇద్దరు డిఫరెంట్ రెండు ఒక పూర్తి కాంట్రవర్షియల్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఢిల్లీ. ఒకతను డిసెంట్ నోటు ఇంకొకతను ఇచ్చారు. ఇప్పుడు దాని గురించే చెప్పారు. ఇవి ఏముంటాయంటే అవుట్లయర్స్ అంటారు. ఆ అవుట్లయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆయన మాట్లాడారు. వీరేమో బెల్ కర్వ్లు, అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటది, ఎంతవరకు ఎవరికి మార్కులు వచ్చేది. ఐఐటి ఢిల్లీ 30-40 మందికి చెప్పారు కదా సార్. ఒక్క నిమిషం. అయితే నేనేమంటున్నానంటే ఐఐటి ఢిల్లీ వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు సుప్రీంకోర్టుకి. ఇక్కడ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఐఐటి ఢిల్లీ వారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నాను, ఎన్టీఏ ఇన్వాల్వ్ అయ్యింది, సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది. ఇందులో ఎవరిని మోసం చేస్తూ సుప్రీంకోర్టుని పక్కదారి పట్టించే పరిస్థితిలో ఉన్నారని అయితే మీరు అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు. నేను ఎందుకంటున్నానంటే వీళ్ళు కావాలని సుప్రీంకోర్టుని పక్కదారి పట్టిస్తుంటే సుప్రీంకోర్టు కూడా పక్కదారి పడుతోంది అని చెప్పి కూడా మనం అనట్లేదు. ఎన్నిటి రీకండక్ట్ చేసినప్పుడు నీట్ రీకండక్ట్ చేయడానికి ఎవరికి ఏం బేసిస్? నేను ఫస్ట్ డే కూడా ఆ రోజు కూడా వచ్చినప్పుడు చెప్పాను, సార్ ఇది పుండు ఒక దగ్గర అయిందా, అది లోకలైజ్డ్ ఉందా, లేకపోతే గ్యాంగ్రీన్ వచ్చి మొత్తం కాలే తీసేయాలా? ఎందుకంటే నేను కూడా ఒక్కసారి వీరు ఇంతకుముందు అది వైడర్ గా సార్. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఆగండి, మీరందరూ ఏమంటున్నారంటే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పెట్టడం ఒకటే సొల్యూషన్ అని ఫస్ట్ డే నుంచి కూడా అంటున్నారు. లీక్ అయిన తర్వాత ఎవరైనా అంటారు సార్, అది సుప్రీంకోర్టు కూడా అంటది కదా. ఆ నమ్మకం ఉందా మీకు? లేదని ఆగుదాము ఏముందండి. సుప్రీంకోర్టు కూడా పట్టించుకోవద్దు అంటారు. సుప్రీంకోర్టుని కూడా పట్టించుకోవద్దు. ఇప్పుడు పాలిటిక్స్ తీసుకురావచ్చు సార్ చిన్నగా. మేమేమి షాబానా కేసులో లాగా సుప్రీంకోర్టుని బేఖాతరు చేసే రకం కాదు మేము. అలా సుప్రీంకోర్టులో నడుస్తోంది. సుప్రీంకోర్టు డేట్ మా ఇష్టం వచ్చింది మేము చేస్తాము కాదు సార్. సార్ మీకు టర్న్ వస్తుంది, మీరు నాకు తర్వాత పాయింట్ చేయొచ్చు, మీరు టర్న్ వస్తుంది, టర్న్ వస్తుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు సుప్రీంకోర్టు మీ అందరికీ ఇంత కామన్ సెన్సికల్ గా అనిపించింది కదా. సుప్రీంకోర్టు నేనేమనట్లే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ రీ ఎగ్జామ్ ఆర్ నో ఎగ్జామ్, నేను ఏది అనట్లేదు.
సుప్రీం కోర్టు ఒక ప్రాసెస్ ఉంది, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండివిజువల్స్ గా ఇక్కడ ప్యానెల్లో ఉన్నవారు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి అది కామన్ సెన్సికల్ గా అనిపిస్తుంది. మనకు కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. నేను చెప్పాను ఐఐటి ఉంది, సిబిఐ ఉంది, ఇందులో ఇన్వాల్వ్డ్ ఎన్నో రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ ఉంది అని అంటున్నారు. ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి అందులో. అంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న ఏ ప్రభుత్వాలు నడుస్తున్నాయో వాళ్ళ సీల్ కవర్ల రిపోర్ట్ ఎట్లా ఇస్తుంది? ఒక్క చోట లీక్ అయింది ఎట్లా చెప్తుంది? 6 చోట్ల అరెస్టులు చేస్తూ ఒక చోట లీక్ ఒక్క నిమిషం లెట్ మీ డైరెక్ట్ క్వశ్చన్. సీల్ కవర్ల రిపోర్ట్ ఇచ్చి అది ఓపెన్ చేయమని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఆగండి. సుప్రీం కోర్టు ఏమనిందంటే సిబిఐ ఆన్సర్ చెప్పిందంటే దాన్ని బట్టి అది బయటకి ఇస్తే మొత్తం లీక్ అయిపోద్ది. సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేసింది అని అన్నప్పుడు మీరు ఏం అవగాహన ఉండాలి అని అంటే, మనం యాక్సెప్ట్ చేసింది అన్నప్పుడు అందులో వ్యాలిడిటీ ఉందని. ఎందుకంటే అంతకుముందు సీల్డ్ కవర్ లో ఇస్తామన్నవి కొన్ని యాక్సెప్ట్ కూడా చేయలేదు సుప్రీంకోర్టు. అరే వారికి అసలు మీరందరూ ఎట్లా అంటే ఇక్కడ మన డిస్కషన్ ఏమైపోయిందంటే, ఇప్పుడు మనం సుప్రీంకోర్టుతో ఫైట్ చేస్తున్నామా సార్? అది లేదు అన్నప్పుడు మన అసలు అంటే మనమే ఆలోచిస్తున్నాం, సుప్రీంకోర్టు ఆలోచించదు. సుప్రీంకోర్టు ఆలోచిస్తే అందరూ ఇంట్లో పడుకోవాలి సార్ కాదు. ఇప్పుడు అదొక్కటి మనం డిసైడ్ చేసుకుంటే మనందరము పిల్లల గురించి ఆలోచించే వారము. కానీ సుప్రీంకోర్టు ఆలోచిస్తున్నారు. ఏమంటానంటే మనకేముంది సార్, మనము ఇప్పుడు నేనున్నాను ఏముంది సార్, నేను ఒక ఇండివిజువల్. ఒక్క నిమిషం, నేను ఏదైనా ఇంకొక పాయింట్ నేను ప్రేక్షకులకైనా మన ప్యానల్ కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఎంసెట్ రాశాను, ఉస్మానియాలోనే ఇంజనీరింగ్. నేను ఫస్ట్ అటెంప్ట్ లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఫస్ట్ అటెంప్ట్ లో ఏస్ చేసిన వాడిని, సౌత్ బ్లాక్ లో కూర్చొని డిఫెన్స్ మినిస్టర్ లో పనిచేసిన వాడిని. ఎగ్జామ్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలిసినవి అంటే నేను ఏం చెప్తున్నానంటే, నాకు తెలిసినవే. ఇదేదో మరీ ఏమీ తెలియకుండా నేను ఏదో బీజేపీ నేను ఏ ఎగ్జామ్ అన్న కండక్ట్ చేసినప్పుడు స్టేట్ క్వశ్చన్ సార్, కండక్ట్ చేసిన ఎగ్జామ్ శాంటిటీ ఇంటిగ్రిటీ దెబ్బతిన్నప్పుడు సుప్రీంకోర్టు ఎవరు డిసైడ్ చేయాలి అని అంటున్నారు. సింపుల్ క్వశ్చన్. నెట్ ఎవరు డిసైడ్ చేసి క్యాన్సిల్ చేసేది సార్? కోర్టులో ఉంది కదా సార్. నెట్ ఎవరు డిసైడ్ చేసి క్యాన్సిల్ చేసేది సార్? నెట్ ఎవరు సార్? ఎవరు డిసైడ్ చేసి ఆర్గ్యుమెంట్ కోర్టులో మీ ఆర్గ్యుమెంట్ ఏముంది? క్యాన్సిల్ అని చెప్పారు. వి ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పారు సార్. వి ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. వి ఆర్ నాట్ టీఎస్పీఎస్సీ ఆ రోజు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ చెప్పిందని ఇదే బీజేపీ పార్టీ లీకేజ్ అని చెప్పొచ్చు. ఆ రోజు కూడా ఇక్కడ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంది బయటకు వచ్చి మేము కూడా డిమాండ్ చేస్తాం. ఆ రోజు బీజేపీ పార్టీ తెలంగాణ కూడా ఏమని డిమాండ్ చేసింది? అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలన్నారు. ఎందుకు ఈరోజు ఇక్కడికక్కడ అక్కడికి తేడా ఏముందో చెప్తాను నేను. అందుకే ఎన్డీఏ ప్రభుత్వాలు రిజిస్టర్ చేశాయి కేసులు, ఇన్వెస్టిగేట్ చేశాయి, బయటికి తీసుకొచ్చాయని చెప్పాను. ఒక్క నిమిషం, ఇక్కడ అసలు సంబంధం లేని మినిస్టర్ వచ్చి అసలు ఏమీ జరగలేదని చెప్పి లీక్ అయింది కూడా ఏకంగా టీఎస్పీఎస్సీ ఆఫీస్ లో నుంచే లీక్ అయ్యాయి సార్. ఇన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్ అయ్యింది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది, వాళ్ళ స్టాఫ్ గారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు అడుగుతుంది మీరు డేటా ఈ రకంగా ఇవ్వండి, ఆ రకంగా ఇవ్వండి. ప్రభుత్వం ఇది ఐసోలేటెడ్ గా జరిగింది, అక్కడ జరిగింది, ఒక పాకెట్ ఒక చోట లీక్ అయింది, ఈ ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం చేస్తా ఉంది. కేసులు 6 రాష్ట్రాలు వచ్చాయి. ఇప్పుడు విషయం ఏదో ఒకటి తెలుసుకోవాలండి. దీన్ని అలా మిగతా కేసుల్లాగా సంవత్సరాల తరబడి నడపలేవు. దాన్ని రద్దు చేయాలా, కంటిన్యూ చేయాలా అనే దానికి ఒక 2-3 క్రైటీరియాస్ తో దీన్ని ముగించవలసిన అవసరం ఉన్నది. లేకపోతే విద్యా సంవత్సరమే నచ్చిపోతాం. అట్లాగే సిబిఐ ఎంక్వైరీలు తాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సిబిఐ మొదలుపెట్టిన ఎంక్వైరీ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఇమీడియట్ గా దీనిలో అసలు ఆ కోణం ఉన్నదా, పేపర్ లీక్ అయిందా లేదా అనేది చెప్పడానికి ఇప్పటికున్న ఆధారాలు అరెస్ట్ చేసినవి సరిపోవా? మరి ఒకసారి లీక్ అయిందా అని అన్న తర్వాత ఇంత సోషల్ మీడియా యాక్టివిటీ ఉన్న రోజుల్లో అది ఎంతమందికి చేరింది అనేది ఎవరు నిర్ధారించగలరు? 2, అసలు ఎన్టీఏ ఇట్ సెల్ఫ్ అది మామూలుగా ఇవ్వవలసిన పేపర్ అంటే పేపర్ ఏ మార్చి పేపర్ బికి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకు? ముందు రోజే పేపర్ లీక్ అయిందన్ని వార్తలతోటి. అయితే లీక్ అవ్వదలుచుకున్న పేపరు ఏనే లీక్ అవ్వదు కదా, అది బిఏ కలిపే లీక్ అవ్వచ్చు.
బీనే లీక్ అవ్వచ్చు. ఓకే. కాబట్టి ఈ ఎన్టీఏకి మొదటి నుంచి లీక్ అవుతుంది, లీక్ అయిందేమో అన్న సమాచారం ఉంది. వాళ్ళు తీశారు కూడా, చైర్మన్ కూడా మార్చిపడేశారు. ఆ తర్వాత ఇదంతా ఎస్టాబ్లిష్ అయింది. అది ఒక పొరపాటు చేసింది, ఏది మార్కులు అనవసరంగా అవార్డు చేయటం. దాని నుంచి మళ్ళీ రిట్రీట్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది. మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టు అనేక విషయాలను అడుగుతున్నది. ఇవన్నీ ఇవ్వటానికి టైం పడుతుంది. ఇవన్నీ అయ్యి తిరిగి రీ ఎగ్జామ్ అంటే అది ఎప్పటికవుతుంది, అంటే మళ్ళీ విద్యార్థులకు కూడా కొంత టైం అవసరం, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఒకసారి ఈ గందరగోళంలో పడిపోయిన తర్వాత పిల్లలు మళ్ళీ తేరుకొని ఆ పరీక్ష రాయాలి అంటే కనీసం వాళ్ళకి ఒక 1 month టైం ఇవ్వాలి. తర్వాత మళ్ళీ దిద్ది వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ మొదలయ్యి ఇది త్వరగా ముగించకపోతే, నిర్ణయాలు తీసుకోకపోతే తప్పో రైటో, అది చాలా అవసరం. దత్తాత్రేయ గారు, ఇక్కడ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు డే 1 నుంచి ఫస్ట్ డేనే సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, ఈ ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతినకుండా చూడండి అని. లీక్ అయింది, ఇక దెబ్బతిందా లేదా ఎవరికి వాళ్ళు జడ్జ్ చేసుకోవాల్సిన అంశం. గవర్నమెంట్ ఎన్టీఏ ఆర్గ్యుమెంట్, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందులో పార్టీగా ఉంది, ఎన్టీఏ పార్టీగా ఉంది, సిబిఐ రిపోర్ట్లు ఇస్తా ఉంది. వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ ఏమో ఇదేదో ఐసోలేటెడ్ గా ఒక పాకెట్ లో జరిగింది, 10 మందికి లీక్ అయింది, ఒక్క సెంటర్ లోనే లీక్ అయింది. ఇది ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు కటారి గారు ఒక విషయం చాలా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్యానెల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఎగ్జామ్ పెట్టిందో ఎన్టీఏ, దాని విశ్వసనీయతను ఒక ఎగ్జామ్ లో కోల్పోలేదు. ఈ తాపలో జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్ లో తన విశ్వసనీయతను కోల్పోయింది. ఒకటి. రెండోది, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మాత్రమే తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు సిద్ధంగా ఉంది. కానీ ఏదైతే అభ్యర్థులు ఉన్నారో, అటెంప్ట్ చేసినటువంటి అభ్యర్థులు అందరి తరఫున వాదించట్లేదు. కేవలం 133 మంది విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని మేము తీర్పుని ఇస్తామంటా ఉన్నాం. ఎగ్జామ్ రాసింది దాదాపుగా 4200 పైచిలకు సెంటర్లలో ఎగ్జామ్ రాస్తున్నాం. ప్రతి సెంటర్ రిజల్ట్ ఇవ్వాలి సెంటర్ ఆధారంగా అంటా ఉన్నాం. అంటే సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆధారాలలో ఇదే ఎన్టీఏ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, కొన్ని ఆధారాలలో ఏమని చెప్పిందంటే పలానా సెంటర్ లో ఎక్కువ మంది వేరియస్ స్టేట్స్ నుంచి, ఒక స్టేట్ కాదు, ఆ చుట్టుపక్కల 6-7 రాష్ట్రాల నుంచి అదే సెంటర్ ను చూజ్ చేసుకుని ఎగ్జామ్ అదే ఇప్పుడు అక్కడ ఏమైనా జరిగిందేమో అనేటువంటి ఆధారాలతో అంటా ఉన్నారు. నేను అనేది ఏంటంటే నిజంగా బీజేపీ నాయకులే కావచ్చు, ఆ పార్టీ పెద్దలు కావచ్చు, మా శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు, ఈ ఎన్టీఏకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరి ప్రమేయం ఉండకుండా ఒక పేపర్ లో రాత్రికి రాత్రే లీక్ అయిపోయి చేరిపోదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిత్రులందరూ మాట్లాడినట్టుగా ఈ మెడిసిన్ సీట్ అనేటువంటిది దేశంలోనే చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్. అంటే డిమాండ్ ఉన్నటువంటి అంటే దట్ మీన్స్ ఆ కోర్సుకు అంత ప్రామాణికత ఉంది, దానికి అంత గౌరవం ఉంది. సో ఆ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇది చేశారు. ఖచ్చితంగా దీని వెనకాల ఆర్థిక లావాదేవీలు జరిగాయి, చాలా స్పష్టంగా రుజువైంది. ఒక పేపర్ కు 35 లక్షల పైసలకు డబ్బులు వసూలు చేశారు. 200 కోట్లు వసూలు చేసుకున్నాడు రాజస్థాన్ సంజయ్ ఏదో ఉన్నాడు, పేరు పూర్తి పేరు ఇంతవరకు దొరకలేదు సార్. 200 కోట్లు వసూలు చేసుకున్నాడు, వేరే వాడు చెప్పేస్తున్నాడు ఆల్రెడీ వసూలు చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఏ ఆర్థిక ప్రమేయాలు లేకుండా ఒక పేపర్ లీక్ కాదండి. ఒక పేపర్ లీక్ అయిందంటే ఆర్థిక ప్రమేయం అభినందిస్తాను చాలా స్పష్టంగా. కటారి గారు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఏ పేపర్ లీక్ అయినా కూడా ఒక వ్యక్తి లేకపోతే 2 వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని పేపర్లు అనేటువంటివి రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది చాలా తప్పుడు నిర్ణయము. సుప్రీంకోర్టు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు అప్రోచ్ చేయటువంటి వ్యక్తుల పరిస్థితులు వేరు, మీకు అందుబాటులో ఉన్న వాళ్ళే అప్రోచ్ అయ్యారు. కానీ 24 లక్షల మంది మిమ్మల్ని అప్రోచ్ కావడం అసాధ్యం. కాబట్టి వాళ్ళందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం 0 ఇయర్ గా ప్రకటించినా జరిగేదేం లేదు. లేదా ఒక ఆల్రెడీలో మన కరోనా వల్లనే చాలా గవర్నమెంట్ డిసైడ్, కోర్టు డిసైడ్ చేస్తే ఒక నెలలో పెట్టవచ్చు, పరీక్షలు రాయొచ్చు. కరోనా వల్లనే చాలా అకాడమిక్ ఇయర్స్ ని లేట్ గా రన్ చేసుకుంటా ఉన్నాం. సో ఇది కూడా కొంత లేట్ అయినా పర్లేదు. కానీ 24 లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ పరీక్షలు దాదాపుగా 1,09,000 మంది విద్యార్థులకు సీట్లు రాబోతాయి. అందులో తప్పుడు నిర్ణయాల ద్వారా తప్పు చేసి సీటు సంపాదించుకున్న వాడికి లాభం జరిగి నిజాయితీగా చదివిన వాడికి అన్యాయం జరిగితే ఇవాళ గవర్నమెంట్ కోర్టుతో ఆర్గ్యుమెంట్ కూడా కేవలం 131 మంది మాత్రమే పరీక్ష రద్దు చేయమని వచ్చారు. ఈ ఆర్గ్యుమెంట్ కి ఏమన్నా వాల్యూ ఉంది సార్? పేపర్ లీక్ అయిందన్నది ఒకటి సుప్రీం కోర్టుని సరే నేను దాన్ని గవర్నమెంట్ చెప్పేది కేసు వేసిన వాళ్ళే అంటే సరే కోర్టుని మనము సంబంధించి ఏది ఉంటుందో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని విచారణ చేసి జడ్జిమెంట్ ఇస్తారు. సో లెట్ ఇట్ బి.
బట్ జనరల్ నా పర్స్పెక్టివ్ అంటే నా ఇండివిజువల్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే సార్, పేపర్ లీకేజ్ అనేది నిర్ధారణ వచ్చినప్పుడు ఆ సంబంధించిన సంస్థ పరిస్థితి ఉంది, మీరు ఆల్రెడీ కంక్లూజన్ వచ్చి చేంజ్ చేసేసారు. సో మీరు ఆల్రెడీ కంక్లూజన్ ఇచ్చేసారు దానివల్ల కరెక్ట్. సో జరిగినప్పుడు క్యాన్సిల్ చేసేస్తే ఏంటంటే ఆ ప్రభుత్వం పైన ఏదైతే సంబంధించి నిజంగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని ఒక నమ్మకాన్ని మీరు ప్రజలకు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రజలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సుప్రీంకోర్టు ఇచ్చినాకనే మేము చేస్తామనంటే అనేక అనుమానాలకు తాగిస్తుంది. అదే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని క్యాన్సిల్ చేసేసింది అనుకోండి, నిజంగా ప్రభుత్వ పెద్దలు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని మీరు నిజంగా కఠినంగా ఎవరికి నేరస్తులను శిక్షిస్తాం, ఏదైతే చట్టాలు తీసుకొచ్చి దాని ప్రకారంగా శిక్షిస్తే ప్రభుత్వమే ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలుగుతుంది. ఈ రోజు ప్రభుత్వం ఆ విశ్వాసాన్ని తెచ్చుకుంటుందా లేదా సుప్రీంకోర్టు బొడ్డికాయలు వేసినాక క్యాన్సిల్ చేసి పెడుతుందా అనే దానిపైన రేపు ప్రభుత్వం ఈ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే రైట్. ఆయన పొలిటికల్ గా కరెక్ట్ గా మీకు ఏం పంచి ఇవ్వాలి ఆ పంచి కూడా ఇచ్చారు. చెప్పండి. రైట్. ఏం లేదండి, సింపుల్ గా దత్తాత్రేయ గారిని అభినందిస్తాను. చెప్పండి. ఒక పరీక్ష కేసులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ మొదలైంది, జరుగుతుంది. 15 పేపర్లు క్యాన్సిల్ అయ్యాయి, 100 మందికి చేరిపోయాయి. ఏది ఖండాంతరాల్లో ఉన్న వారికి కూడా ఏది గ్రూప్ 1 పరీక్షలు అనుకుంటా, గ్రూప్ పరీక్షలు గ్యారంటీగా వారికి పేరు కూడా తెలిసి ఉంటుంది. దత్తాత్రేయ గారు ఆ పార్టీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఈ ఆర్థిక లావాదేవీల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి పేరు చెప్పేసి ప్రభుత్వం పేరు ఒకటి అయ్యో 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 దత్తాత్రేయ గారు దాని మీద ఒక స్టాండ్, దీని మీద ఒక స్టాండ్ వారు ఆ లైన్ తీసుకున్నారు కాబట్టి నాకు వారి దగ్గర నా దీనికోసం ఏం కాదు సార్, మన షో కోసము అసలు ఎంత వైరల్ అవుతుంది సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్, అదే ఓకే మీ ఉద్దేశం నాకు తెలుసు సార్, మీది ఆనెస్ట్ ఉద్దేశం నాకు తెలుసు. అయితే ఇప్పుడు దత్తాత్రేయ గారు అంత చెప్పారు చేయబట్టి నేను ఏమన్నా ఉందేమో, ఆయన ఏమన్నా బయటకు వస్తారేమో, ఒక క్షణంలో అట్లా వచ్చేస్తే లక్కీ కదా మనం అనుకున్నాం. అదొకటి అయిపోయింది సార్. ఇప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో ఏంటో అనేది నేనేమంటున్నానంటే, నేను ఏమనట్లేదు, ప్రభుత్వం కూడా రీ ఎగ్జామ్కే కానీ ఈ రోజు చెప్పట్లేదు. నేను అంతకుముందు నెల రోజుల క్రితం కూడా మనం మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. వెంకట గారు గవర్నమెంట్ డిసైడ్ చేసుకొని సుప్రీంకోర్టు వద్దంది కదా, సుప్రీంకోర్టు చెప్పదు. నేనేమంటున్నానంటే మీరు ఇచ్చే ఆన్సర్ లేదు, మనం ఇచ్చే ఆన్సర్ ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారు దత్తాత్రేయ గారు కూడా ఒక మాట మాత్రం చెప్పారు సార్, 133 మంది ఏమో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మీకు తెలుసు ఒక క్రైమ్ అవుతుంది, ఒక మనిషి చంపేస్తాడు, ఆ మనిషి తరఫున స్టేట్ ఉంటుంది, అంటే మొత్తం ప్రజల తరఫున పీపుల్ వర్సెస్ దట్ క్రిమినల్ అక్యూజ్డ్ అన్న టైప్ లో నడుస్తుంది. 24 లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఈ 133 కాకుండా వారి తరఫున వారి అన్ని కోణాలు ప్రజెంట్ చేయవలసింది అయితే ఇప్పుడు బాధ్యత అయితే ప్రభుత్వానికి వారు ప్రజెంట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్నవారైతే కెనాట్ సీ త్రూ ఆల్ ఆఫ్ దిస్ అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ తప్పు ఉంటే ప్రభుత్వం 24 లక్షల మంది రిప్రజెంట్ చేసి మాట్లాడతలేదు, ఏదైతే నిర్వహించిన దానిపైన మాట్లాడుతుంది. 24 లక్షల మంది తరఫున మాట్లాడేది 130 మంది. మీకు ఒక విషయం తెలుసు, మీరు ఒక్క విషయం చెప్తున్నారు, కోర్టు కేసులు ఏ విధంగా నడుస్తాయో కటారి గారికి తెలుసు. ఎన్టీఏ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ కదండి. ఆగండి సార్, ఎన్టీఏ స్టాండ్ ఎన్టీఏ చెప్పుకుంటది. ఎన్టీఏ యొక్క సూపర్వైజరీ అథారిటీగా ఒక్కసారి చైర్మన్ మారిపోయాడు, కొత్త ఆయన వచ్చాడు, ఆయన ఏం చెప్పాలి ఇప్పుడు? అరే డేటా అంతా అదే ఉంటుంది కదా. మీరు ఒక విషయం చెప్పండి, మన టీఎస్పీఎస్సీ లీక్ లో దత్తాత్రేయ గారిని చెప్పానండి, కేసీఆర్ గారు ఇచ్చారా సార్ డేటా? చైర్మన్ ఇస్తాడా సార్? టీఎస్పీఎస్సీ చైర్మన్ కాదు, జూలై 22న ప్రభుత్వం సెంట్రల్ వారీగా డేటా రిలీజ్ చేయమంది. అప్పుడు కూడా రిలీజ్ చేస్తారు సార్. అప్పుడు కూడా దానిలో బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్ కి ఛాన్స్ ఉంటుంది. ఒక సెంటర్ లోనే ఎక్కువ వచ్చినాయా, ఎన్ని వచ్చినాయి, వాడు చదివి రాశాడా, చదవకుండా రాశాడా? అందుకనే ప్రభుత్వ వైపు న్యాయవాది వచ్చి ఆ డేటాను ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలని చెప్పడం లేదు.
ఐఐటి ఢిల్లీ వారు వచ్చారు. ఇంకా అంతకంటే లేదు, అంతకన్నా తెలియగల వారు మన రాష్ట్రంలోనే ఉన్నారు, మన ప్యానెల్లోనే ఉన్నారు అని అంటే మేబీ వాళ్ళు కూడా అభిప్రాయం ఇవ్వచ్చు. కానీ సుప్రీంకోర్టు అయితే ఐఐటి ఢిల్లీ వారు అని అంటే ఇక సైన్స్ నెంబర్ ప్రభుత్వం మాత్రం లీక్ జరిగింది తీసుకొచ్చారు. అది కూడా ఓపెన్. వీరు అనేదల్లా కూడా ఇది లిమిటెడ్ గా ఉందా, ఇది లిమిటెడ్ గా ఉందా, ఇది స్ప్రెడ్ అయిందా, అది తెలుసుకోవడానికి సుప్రీంకోర్టుకి మనం ఇద్దామా ఛాన్స్? నాకైతే ప్రభుత్వానికి నేను చెప్తానండి, మాకైతే ఎటువంటి ఇది లేదు. ఆ మాట కోర్టు దగ్గర నా చర్చలో కదా. మొదటి రోజు అనట్లేరు లెట్ ది ఇన్వెస్టిగేషన్స్ వారు అందుకనే డైరెక్ట్ గా రిపోర్ట్స్ తీసుకున్నారు సిబిఐ దగ్గర నుంచి, సుప్రీంకోర్టు తీసుకుంటుంది. పార్లమెంట్ లో కూడా చెప్పారు, సుప్రీంకోర్టు ఏం చెప్పినా ఇంక్లూడింగ్ మాకేసేది ఏముంది, నిర్ధారిస్తారు కేసులు. అంటే మీరు ఆర్గ్యుమెంట్ క్యాన్సిల్ వద్దన్న కోణంలో ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం లేదు లేదు, నేను క్యాన్సిల్ వద్దన్న కోణము కాదు, ఈ కోణము కాదు సార్. డేటా ముందు పెడుతున్నాము, జరిగిన విషయాలు ముందు పెడుతున్నాము, కేసులు మేమే రిజిస్టర్ అందుకని రిఫార్మ్స్ కి ఇంకో కమిటీ కూడా వేసాం కదా. అసలు ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఇప్పుడు జరిగిందని ఏం చేయాలో చరిత్ర పుస్తకాల్లో మనము చూసాము, జరిగింది ఒకటి ఉంటది, మన రాసింది ఒకటి ఉంటుంది. అట్లాగే జరిగేదాని గురించి నీటి విషయంలో అయితే అట్లా చేయలేం కదా. సో మనం చేసేది అది కాదు సార్. కోర్టులో ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో మన చర్చలో కూడా ఆర్గ్యుమెంట్ అలాగే ఉంది. ఒకవైపు లీక్ 6-7 రాష్ట్రాల్లో జరిగినట్టు సాక్షాత్తు సిబిఐనే కేసులు ఫైల్ చేస్తుంది, రోజు పేపర్ దొంగిలించారని, ఇంపర్సనేషన్ జరిగిందని ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు డేటా మీద డేటా అడుగుతుంది ప్రభుత్వాన్ని. అయితే అన్నిటికంటే కీలకం ఇది కాలంతో ముడిపడి ఉన్నటువంటి సమస్య. ఒకవేళ పరీక్ష పెట్టాలంటే కనీసం ఒక నెల రోజులన్నా విద్యార్థులకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏ స్థాయిలో జరిగిందో ఐఐటి ఢిల్లీ, ఐఐటి ప్రొఫెసర్సే 2 రకాలుగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక ఆర్గ్యుమెంట్ ప్రకారం 30-40 వేల మంది ఫలితాల్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయని సాక్షాత్ ఐఐటి ఢిల్లీ చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకోవడం, సుప్రీంకోర్టు మరింత వేగంగా కొంత వేగంగా విచారణ జరుగుతున్నప్పటికీ దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం అయితే రావాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని డోలాయమానంలో ఉంచడం అయితే కరెక్ట్ కాదు నిపుణుల అభిప్రాయం. చర్చలో పాల్గొన్న వెంకట్ గారికి, అలాగే కిషోర్ పూరెడ్డి గారికి, డాక్టర్ దత్తాత్రేయ గారికి, రఘుమార్తి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం సార్.